వాయిస్ ఆఫ్ మంజాసన్కి స్వాగతం సుస్వాగతం. నిన్న మన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు కొంతమంది ముఖ్య అనుచరులతో ముఖ్యులైనటువంటి వ్యక్తులతో ఆయన మాటామంతి కార్యక్రమం చేశాడు. ఆయన సాధారణ మాటామంతి కార్యక్రమం ఏంటంటే ఈయన కొన్ని విషయాలు చెప్తారు, లేదా వాళ్ళ నుంచి ఏమైనా పార్టీలో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయి ఏంటి, లేదా మనం ఏ విధంగా డెవలప్ చేయాలి, ఇవన్నీ విషయాల మీద ఒకరు భావాలు ఒకరు పంచుకోవడాన్ని మాటామంతి అంటారు. కానీ నిన్న మాటామంతి కార్యక్రమం పేరుతో మొత్తం అంతా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. ఆ అనుచరుల నుంచి మాట్లాడడం జరగలేదు. ఇది ఎందుకు చేశారు? ఇది అంటే శ్రీకృష్ణ ఏదైతే ఇన్సిడెంట్ ఉందో దాన్ని డైవర్ట్ చేయడం కోసం చేశాడని అంటున్నారు. అవన్నీ పక్కన పెడతాయి. ఆయన ఎందుకని చేయొచ్చు, ఎందుకంటే డైవర్షన్ రాజకీయాలు ఎప్పుడు ఉంటాయి. చంద్రబాబు నాయుడు గారికి ఏ ఇబ్బంది వచ్చినా సరే సడన్గా ఈయన రంగంలోకి దిగుతారు, మొత్తం డైవర్ట్ చేసి వెళ్ళిపోవడం మొదటి నుంచి మనం చూస్తున్నాం. ఇది కొత్త కాదు. అయితే ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, నా పవన్ కళ్యాణ్ గారిని చూస్తుంటే నాకు గజనీ జ్ఞాపకం వస్తాడు, ఒక అపరిచితుడు జ్ఞాపకం వస్తాడు. అంటే షార్ట్ మెమరీ అంటే చూసారా, ఆ షార్ట్ మెమరీ ఈయనకు ఉందేమో అనిపిస్తుంటుంది. అపరిచితుడు అంటే నిన్న ఒకలాగా ప్రవర్తిస్తాడు, ఈరోజు ఒకలా ప్రవర్తిస్తుంటాడు. అంటే నిన్ననే మాటకి ఈరోజు అనే మాట పొంతనుండదు. అదేవిధంగా బహుశా ఆయన గజనీలాగా మర్చిపోతున్నాడా, లేదు అపరిచితుడిలాగా తనలో ఉన్నటువంటి ఆ కోణాలు గట్రా చూపిస్తున్నాడా, ఆ డైమెన్షన్స్ అన్నీ కూడా. ఎందుకంటే ఆయన మాటామంతి కార్యక్రమం చూస్తే నాకైతే నవ్వు వచ్చింది. ఇంతకుముందు రోజుల్లో మనం ఏం మాట్లాడడం దానికి సాక్ష్యాలు ఉంటే కాదు, కానీ ఇప్పుడైతే మనకి సోషల్ నెట్వర్క్ చాలా యాక్టివ్ పార్ట్ వహిస్తుంది సమాజంలో. కాబట్టి పాత వీడియోలు అన్నీ కూడా మన దగ్గర ఉంటాయి. ఇప్పుడు మన ఏదైనా నేను తప్పు మాట్లాడాను అనుకోండి, తప్పించుకోవడానికి అవ్వదు, ఎందుకంటే ఈ వీడియో సాక్ష్యం ఉంటుంది కాబట్టి. సో మరి అది అతను మర్చిపోతున్నాడా, లేదంటే ఈ డైవర్షన్ పాలిటిక్స్లో అలాగ అపరిచితులా ప్రవర్తిస్తున్నాడా, లేదు నిజంగా గజనీలాగా ఆయన మర్చిపోతున్నాడా, నాకు అర్థం కాదు. ఎందుకంటే ఆయన అంటాడు, నాకు కాపు కులాన్ని నాకు అంటకట్టొద్దు, నా కులాన్ని అంటకట్టకండి, నాది నా దేశభక్తి నాది అంటాడు. అది ఆశ్చర్యం వేస్తుంటుంది. గుండెల మీద చేసుకొని చెప్పండి పవన్ కళ్యాణ్ గారు, మీరు గాజువాకలు ఎందుకు పోటీ చేశారు, భీమవరంలో ఎందుకు పోటీ చేశారు, అంతవరకు ఎందుకు ఇప్పుడు పిఠాపురంలో ఎందుకు పోటీ చేశారు? మీరు పోటీ చేసిన ప్రతి చోట హయ్యెస్ట్ మీ సామాజిక వర్గం మనుషులు ఉన్నారని తెలిసికే మీరు పోటీ చేశారు. కానీ ఇంకో చోట ఎందుకు మీరు పోటీ చేయరు? మీ సామాజిక వర్గం తక్కువగా ఉండేటువంటి నియోజకవర్గం మీరు పోటీ చేయడం ఈసారి అంటే అప్పుడు మీరు కులం చూసి అక్కడ నామినేషన్ దాఖలు చేయలేదా? గుండె మీద చేసుకుని చెప్పండి, మొదటి పాయింట్. రెండోది, ఒకసారి ఏమన్నారు, మనకి తెలంగాణ వాళ్ళగా ప్రాంత భావాలకు ఉంది, మనకి ప్రాంత భావం లేదు, కనీసం కుల భావనైనా లేదు, మన కాపులే నన్ను నా కోటేయలేదు అన్నారు. ఇంకోసారి ఏమన్నారు, మన కాపులే నన్ను ఓడించారు, మీరంతా తలంచుకుని నన్ను గెలిపించలేరా అని అడిగారు. మీరే అంటారా ఒకే కుల భావన లేదా అని అడుగుతారు. మన వాళ్ళే నన్ను ఓడించారని అంటారు. ఇంకో ఇవేమో నాకు కులం లేదంటారు. మీరు ఒక మాట మీద నిలబడండి, మీ కులం ఉందా లేదా అది చెప్పండి క్లియర్గా. ఇప్పటికైనా మీరు చెప్పండి, ఇదే మాట మీద వాళ్ళు మీరు నిలబడాలి. అంటే అది ఒక సిద్ధాంతం అండి. ఈ కులాలు మతాలు అక్కర్లేదని కూడా ఒక సిద్ధాంతం. ప్రాణం పోయినా సరే ఆ సిద్ధాంతం నుంచి ఆ వ్యక్తి బయటికి రాడు. మీకు తెలుసు కదా, బ్రహ్మానంద రెడ్డి గారు, ఆయన తన కులం చివరిన ఉన్నటువంటి ఆ పేరు చివరిన ఉన్నటువంటి ఆ కులం పేరు తీసాడు. ఆయన భవనం వెంకట్రామ్ అని పిలవమన్నాడు. అది కదండి ఒక సిద్ధాంతం నిలబడ్డం అంటే. అంతేగాని ఇంకో విషయం, ఏ రోజు కూడా చంద్రబాబు నాయుడు కానీ లేదంటే జగన్మోహన్ కానీ ఎవరైనా సరే మా రెడ్డిలు నాకు ఓటు వేయలేదని కానీ, మా కమ్మలు మాకు ఓటు వేయలేదని కానీ వాళ్ళిద్దరూ ఇప్పుడు అన్న నేను ఇప్పుడు చూడలేదు. అసలు ఏ నాయకుడు వాళ్ళకి అండవు. కులం గురించి స్టేజ్ ఎక్కితే చాలు నిరంతరం కులం మతం అని మీ నోటు అంటే వచ్చినన్ని సార్లు ఇంకెవరి నోటు అంటే రాలేదు. కాకపోతే నాకు వీడియోలు సాక్ష్యాలను చూపించగలను. చంద్రబాబు నాయుడు అన్నట్లు చూపించండి. ఒకసారి నేను అన్నాడా, ఆయన వెళ్ళి చిత్తూరు జిల్లాలో లేదు కుప్పం నియోజకవర్గంలో, అందరూ విజయవాడ ఉంది, విజయవాడలో ఆయన సామాజిక వర్గం ఎక్కువ ఉంటుంది, మరి అక్కడ కూడా తెలుగుదేశం ఓడించారు. ఆ రోజు అసలు ఏ రోజు అనలేదు అలాగా. ఎంతమంది మన కమ్మ నుండి కూడా మన క్యాండిడేట్ని ఎందుకు ఓడించడం ఆయన అడగలేదే. మరి అదే రాజశేఖర రెడ్డి కావచ్చు, జగన్మోహన్ రెడ్డి కానీ రాయలసీమలో ఎక్కువ రెడ్డిలు ఉంటారు. ఆయన అక్కడ మన జగన్మోహన్ రెడ్డి మొత్తం ఎన్ని కోల్పోయాడు, కడపలోనే బోల్డ్ పోయే ఆయనకి, బోల్డ్ ముందు ఎమ్మెల్యేని కోల్పోయాడు కదా, ఓడిపోయారు కదా. ఆయన ఏమైనా విమర్శించాడా మన రెడ్డి కులం వాళ్ళు మనకు వేయలేదని? ఏ రాజకీయ నాయకుడు కులం పేరు చెప్పడం మీరు తప్ప, మీరు మాత్రం ఇంకా చెప్పాలంటే మళ్ళీ కులభావం లేదంటారు, దేశభక్తి అంటారు. ఇలా పాటలు చెప్పుకుంటే నిన్న మాటవంతలో మీరు చెప్తున్న పాటలు అన్ని చూసి నవ్వు వచ్చింది. ఇంకో విషయం ఎత్తారు మీరు, తప్పు చేసిన వాడికి మనం తాట తీసేయాలి అని. జ్ఞాపకం ఉందండి, ఒకసారి ఒక రేప్ కేసు సబ్జెక్టు కరెక్షన్ దిశ అనుకుంటాను ఎన్కౌంటర్ చేశారు. చంపిన వాటి బెత్తం పడుకున్న వాళ్ళు దెబ్బలు సరిపోద్దు కదా అని అన్నారా లేదా మీరు? అంటే మీకు ఇలా నచ్చితే ఎలా మాట్లాడతారు, అలా నచ్చితే అలా మాట్లాడతారు. ఇప్పుడు వంశీకృష్ణ ఇష్యూ ఉంది, ముద్ద వైపు ఇచ్చేయడం ఏంటి?
అని అంటున్నారు. ఏంటి మీరు డిప్యూటీ సీఎం కదా, అంటే చట్టాన్ని మీ చేతుల్లో తీసుకోమని చెప్తున్నారు. మీరు చట్ట ప్రకారంగా అతని మీద ఏ చర్యలను తీసుకోండి. అంటే 25 కేసులు ఉన్నాయి, చిన్నపిల్లడా అంటున్నారు. 25లో 23 పోయే లేవు అంటే లోక్ అదాలత్లు అక్కడ సెటిల్మెంట్ చేసుకోండి. లోక్ అదాలత్లో సెటిల్మెంట్ చేయడం అంటే ఏంటి? పెద్ద కేసులు చేసేయగలరా? ఒక రేప్ కేసు కానీ, ఒక మర్డర్ కేసు కానీ ఇలాంటివి చేయగలరా? చిన్న చిన్న గొడవలు వస్తాయి, పక్క ఇంటితో ఎదురింటితో, లేదా కాలేజీలోనో లేకపోతే ఇంకో వీధిలోనో చిన్న గొడవలు వస్తాయి, అవి సెటిల్ చేసుకోవచ్చు లోక్ అదాలత్లో. అందుకని పెద్ద నేరాలు సెటిల్ చేసుకోలేరు కదా. ఇది నెక్స్ట్ మీ ప్రభుత్వం తాలూకా లోపాన్ని పక్కన పెట్టి వీటిని చాలామంది అంటున్నారు అసలు రౌడీలకి సపోర్ట్ చేయాలి. రౌడీలు ఏంటి అసలు? కేసులు లేని ఒక మాట చెప్పండి. మీ ఎమ్మెల్యే అరవ్ శ్రీధర్ విషయంలో మీరు ఏం చేశారు చెప్పండి? అరవ్ శ్రీధర్ విషయంలో ఏం చేశారు? జస్ట్ సస్పెండ్ చేసి కొన్ని రోజులు పక్కన పెట్టుకుని మళ్ళీ ఇప్పుడు మీ పక్కన పెట్టుకుంటారు. మరి అప్పుడు మరి అదేవిధంగా శ్రీకాళహస్తి అనుకుంటాను, మీ ఇన్ఛార్జి ఒక ఆవిడ పాపం, ఒక ఎమ్మెల్యే స్థాయి ఎమ్మెల్యే అనుకుంటాను నేను, సబ్జెక్ట్ టు కరెక్షన్, ఆవిడ తాలూకా నగ్న వీడియోలు తీయించారు కదా మీ కూటమి నేతలే. మరి ఆ విషయంలో ఏం చేశారు? మరి అక్కడ ఆడపిల్లకి అన్యాయం జరగలేదా? బాధితులకు ఉండాలి మనం అంటాను. మరి ఆవిడ బాధితురాలు కాదా? మరి పబ్లిక్ రోడ్డు మీద కొట్టించలేదా? పబ్లిక్ రోడ్డు మీద కర్ర పెట్టి కొట్టించలేదా? ఒక రౌడీ టైప్ ఒక వ్యక్తి వచ్చి అనవసర మనిషి వచ్చి కొట్టలేదా అమ్మాయిని? మరి అప్పుడేముంది? ఆవిడ బాధితురాలు కాదా? మరి సుగాల ప్రీతి విషయం ఎత్తారు. అసలు మీరు మర్చిపోతున్నారా, నటిస్తున్నారా, లేదంటే డైవర్ట్ చేద్దాం అనుకున్న ఏడుపడి మాట్లాడేస్తున్నారా? సుగాల ప్రీతి కేసు ఏంటంటే 2017లో జరిగింది. ఇప్పుడు మీరు అంటున్న మాట ఏంటి? సుగాల ప్రీతి వాళ్ళ అమ్మకి అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు, పక్కన పెట్టండి. కనీసం అపాయింట్మెంట్ ఇవ్వటం లేదు ఆవిడకి. ఆవిడ వికలాంగురాలు. బాధితులు ఎవరంటే ఇక్కడ సుగాల ప్రీతి తల్లి కాదా? మరి ఏం అపాయింట్మెంట్ ఇవ్వటం లేదు, ఇది పక్కన పెట్టండి. ఇది జరిగింది ఇప్పుడు 2017లో జరిగింది. ఒక చిన్న పిల్లని రేప్ చేసి చంపేశారు. మరి ఎవరు చేశారో కూడా తెలుసు. అప్పుడు గవర్నమెంట్లో ఎవరు ఉన్నారండి? చంద్రబాబు నాయుడు ఉన్నాడు. మీరేం చేశారు? ఆ 2 సంవత్సరాలు మర్చిపోయినట్లు ఊరుకున్నారు. ఊరుకొని మీ మీడియా ఎలాగా ఉంది కదా, ఏదో ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ ఎలక్షన్కి వెళ్ళే టైంలో జోక్ అది. అప్పుడు సుగాలి ప్రీతి ఏం జగన్ నీకు చిన్న కంకరగా రాయి తగిలితేనే విలువలు లాడిపోయింది, స్టేట్ అంతా విలువలు లాడిపోయారు కదా, మరి సుగాలి ప్రీతిని అంత చిన్నపిల్ల అంత ఘోరంగా చంపేస్తే అప్పుడే పోయింది అని అడిగారు కదా. ఎందుకు ఎవరు ప్రభుత్వం చంపారండి? అది జగన్ ప్రభుత్వంలోనా? జగన్ వచ్చిన తర్వాత 5 ఎకరాల పొలం ఇచ్చాడు, 500 గజాలు ఇంటి స్థలం ఇచ్చాడు, ఆవిడకు ఉద్యోగం ఇచ్చాడు, దాదాపు ఎన్నో లక్షలు, నాకు జ్ఞాపకం లేదు కానీ లక్షలు డబ్బు ఇచ్చాడు. అవన్నీ ఎవరు చేయాలండి? చంద్రబాబు నాయుడు చేయాలి. 2 సంవత్సరాలు ఏం చేశాడు? మరి ఆ రోజు ఎందుకు లెగలేదా నోరు? ఏ చంద్రబాబు నాయుడు సుగాల ప్రీతిని ఎందుకు ఇచ్చేసామని ఫోన్ అయిపోయింది. ఆ కేసు ఏం చేసిన ఆ రోజు ఎందుకు అడగలేదు? ఇప్పుడేమంటున్నాం? సాక్ష్యాలు మాయమైపోయి అంటున్నాం. మరి సాక్ష్యాలు మేము 2 సంవత్సరాలు కదా మాయమైపోయింది. జగన్ వచ్చేసరికి 2 సంవత్సరాలు పట్టింది. 2017 జగన్ వచ్చి 2019 అప్పటికే సాక్షులు మాయం చేస్తారు. మరి జగన్ మాత్రం ఏం చేస్తాడు? కాంపన్సేషన్ కట్టించాడు. ఎవరు ఇచ్చారండి? చంద్రబాబు నాయుడు ఇచ్చాడా? జగన్ ఇచ్చాడా? మీ మీడియా అంతా కలిపి మిమ్మల్ని జగన్ ఎలా చేయించాడు, జగన్ చేశాడు, ఏంటి న్యాయం చేయలేదు ఓదరగొట్టారు ఎలక్షన్లో. మరి సాక్ష్యాలు మాయం చేస్తారని మీకు తెలుసు కదా. మరి నిన్న సాయికృష్ణ ఇష్యూలో ఏం జరిగింది? వాళ్ళ అమ్మ ఎప్పుడు కానీ గోలపడుతుంది. హైకోర్టులో ఐపీఎస్ కార్పస్ పిటిషన్ ఎప్పుడు వేసింది? మరి మీ అధికారులు ఏం చేస్తారు? మీ హోమ్ మినిస్టర్ ఏం చేస్తున్నారు? సారీ, హోమ్ మినిస్టర్ అనడానికి ఏం లేదు ఇక్కడ, అంతగాని అనడానికి ఏం చంద్రబాబు నాయుడు. ఎందుకంటే లా అండ్ ఆర్డర్ అనేది ముఖ్యమంత్రి చేతుల్లో ఉంది. ఆవిడ ఎవరిని హోంమంత్రి మాత్రమే. హోంమంత్రి ఏం చేస్తుందంటే పోలీసులకి కాలనీ కట్టించడం, పోలీసులకి లేదంటే టీఏలు ఇవ్వడం ఇలాంటివి తప్ప పేరుకే హోమ్ మినిస్టర్. కానీ హోమ్ మినిస్టర్ చేతిలో ఏముంటుంది? లా అండ్ ఆర్డర్ ఎవరి చేతిలో ఉందండి? చంద్రబాబు నాయుడు చేతిలో ఉంది. మీరు ఎవరిని అడగాలి? చంద్రబాబు నాయుడు అడగాలి. ఇంతకుముందు ఎవరిని అడిగారు? వంగలపూడి అనిత గారిని అడిగారు. ఏంటి అడిగారు? నీ హోంమంత్రి నేను తీసుకుంటానని. ఇదేంటి అర్థం కాదు. చిన్నపిల్ల ఆటలాగా నువ్వు జంతికి ఇవ్వకపోతే లాక్కుంటాను, నువ్వు జాంగిరి ఇవ్వకపోతే లాక్కుంటాను, చిన్నపిల్ల అంటారు చిన్నప్పుడు అలాగ అంటాను, తీసుకుంటారట. ఇది అసలు రాజ్యాంగం అంటే తెలుసో లేదో కూడా అర్థం కాదు. ఇప్పుడు ఏంటంటే ముఖ్యమంత్రి కూడా తెలియకుండా కొన్ని నిర్ణయాలు తీసుకుంటాను నేను, ఇక లాభం లేదు అంటుంటారు. మరి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఊరుకుంటూ అర్థం కావట్లేదు. మీరు చేసిన డిప్యూటీ సీఎం ముఖ్యమంత్రి తెలియకుండా కొన్ని నిర్ణయాలు తీసుకుంటారా? అలాంటి వంశీకృష్ణ విషయంలో, సాయికృష్ణ విషయంలో మీరు ఎందుకు ఆ పని చేయలేదు? మరి 40 రోజులు బట్టి ఆ తల్లి తిరుగుతుంది కదా పోలీస్ స్టేషన్ చుట్టూ. ఇక్కడ అర్థం కాని విషయం అంటే ప్రతి పోలీస్ స్టేషన్ ఈవినింగ్ అయ్యేసరికి డిఎస్పీ గారు ఖచ్చితంగా ప్రతి పోలీస్ స్టేషన్కి అడుగుతారు, ఈరోజు ఏం కేసులు వచ్చాయి, ఏం జరిగింది మొత్తం అంతా అడుగుతారు. అడిగిన తర్వాత ఆ నిర్ణయాలు గట్రా తీసుకుంటారు, ఆయన డైరెక్షన్ ఇస్తుంటారు. అలాగే ఎస్పీ గారు కూడాను. సో మరి అక్కడ ఏం చేస్తున్నట్టు? డీసీపీ ఏం చేస్తున్నట్లు, కమిషనర్ పోలీస్ ఏం చేస్తున్నట్లు? మరి 40 రోజులు బట్టి ఆ తల్లి తిరుగుతుంటే ఆ విషయం మరి డీసీపీ విషయంలో దృష్టిలో తీసుకెళ్లేదా? సిపి గారి దృష్టిలో తీసుకెళ్లేదా?
మరి హెబియస్ కార్పస్ చేసిన తర్వాత కూడా మరి హోంమంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ పట్టించుకోలేదు. మన జగన్ వెళ్ళి చేస్తే అప్పుడు రాత్రి మీరు ఎఫ్ఐఆర్ కట్టండి. మీకు తెలుసు ఈ కేసు నిలబడదు. ఎందుకు నిలబడదంటే ఇది సర్కమర్షియల్ ఎవిడెన్స్ దొరుకుతుంది తప్ప మీకు డైరెక్ట్ ఎవిడెన్స్ మాత్రం మీకు దొరకదు. ఎందుకంటే మొత్తం ఎవిడెన్స్ అంతా కూడా నాశనం చేశారు. ఎక్కడ ఉంది ఎవిడెన్స్? ఆ డెడ్ బాడీని అప్పచెప్పినప్పుడు ఆ ఫార్మ్స్ గట్రా నింపారా? ఏం చేయాలి? ఫోటోలు తీసారా? డెడ్ బాడీ ఫోటోలు తీసారా? అనవసరమే డెడ్ బాడీ ఫోటోలు తీసారా? మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి అది ఎక్కించుకున్నారా? మొత్తం అంతా నోట్ చేసుకున్నారా? ఇవేం జరిగినా నాకైతే ఇంతవరకు తెలియటం లేదు. అవి జరగకపోతే అవి జరిగినప్పటికీ కూడా ఇక్కడ పోలీసు వారు లాకప్ డెత్ చేసినట్టు మనం ప్రూఫ్ చేయలేం. సరే కదా, ఇప్పుడు ఆ బూడిద ఎవరిని రుజువుపరుస్తాం? ఈ తల్లి నుంచో ఎవరి నుంచో డిఎన్ఏ తీసి టెస్ట్ చేయాలి. ఆ బూడిద ఉంచారో లేదో కూడా తెలియదు. ఆ బూడిద కూడా సాక్ష్యం లేదు. గతంలో ఒక ఎమ్మెల్సీ కార్ డ్రైవర్ని అనంతబాబు అనుకుంటాను, ఆ డ్రైవర్ని చంపేసి ఇంటికి డోర్ డెలివరీ చేశారు సభ నేను విమర్శించారు కదా. ఇక డోర్ డెలివరీ అంటే అసలు బూడిదే లేదు, ఇక్కడ బూడిద కూడా ఇవ్వలేదు. మరి ఇలా నడుస్తుంది మీ ప్రభుత్వం, తిరిగి మీరు విమర్శిస్తున్నారు. అదే ఆశ్చర్యం వేస్తుంది. మీరు ఒక స్టాండ్ మీద ఎప్పుడు నిలబడలేదు, ఒక మాట మీద ఎప్పుడు నిలబడలేదు. ప్రతిదీ ఈరోజు ఒక మాట్లాడితే రేపు ఇంకో మాట, ఒక సిద్ధాంతం అంటూ లేదు. విప్లవ పార్టీలు మావోయిస్టులు ఇవన్నీ స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఎక్కడికి వచ్చారు? సనాతన దగ్గరికి వచ్చారు. అటు రైట్ వింగ్ లెఫ్ట్ వింగ్ అని ఉంటుంది. లెఫ్ట్ వింగ్ నుంచి మీరు రైట్ వింగ్లోకి వచ్చారు. చెప్తే ఎప్పుడు స్టాండ్ మీద నిలబడ్డారా? ఇప్పుడు మాత్రం నిలబడతారా? పోనీ ఈ మాటల మీద నిలబడండి చూద్దాం. ఇదే మాటల మీద మళ్ళీ నిలబడండి. మళ్ళీ మేము ఇంకో వీడియో చేస్తాం చూడండి. మళ్ళీ మీరు మరొక వారం రోజులు 4 రోజులు అయ్యేసరికి మళ్ళీ మీ స్టేట్మెంట్లు ఏ విధంగా మారిపోతే మళ్ళీ వాటి మీద కూడా మేము ఒక వీడియో చేస్తాం చూడండి. కాకపోతే ఎందుకు ఇదంతా చెప్తానంటే మీరు నోరు విప్పి మాట్లాడితే చాలు. నిజం చెప్పాలంటే సోషల్ నెట్వర్క్లు అందరూ కూడా మంచి పని పడినట్టే. ఎందుకంటే ఖచ్చితంగా ఒక వీడియో చేయొచ్చు, ఒక విధంగా చెప్పండి, మీ వల్ల మేము బ్రతుకుతున్నామని అనిపిస్తుంది. కానీ సమాజం చెడిపోతుంది. సమాజం అంటే ఇటువంటి ఈ సాయికృష్ణ ఇష్యూ తీసుకున్నట్లయితే 40 రోజులు బట్టి ఇచ్చేస్తే సాక్ష్యాలు లేకపోతే రేపు ఇదే పోలీసు ఆఫీసర్లకి ఇది ఒక అలవాటుగా మారదా? ఎవరినైనా మనం చంపేయవచ్చు, ఏ రాత్రి మీద తీసుకెళ్ళి తగలెట్టివచ్చు, ఆ బూడిద కూడా దొరకనకుండా చేస్తే చాలు, మనకి ఏ శిక్ష పడుతుంది. అంతే కదా నాగరాజ్ సిఐ ఈరోజు చెప్తున్నాడు, సాక్ష్యాలు నన్ను అరెస్ట్ చేసుకుని అంటే అతను దేమకు ఎందుకు అలాగా అన్నాడు? ఈ 40 రోజులు ఎందుకు డ్రాగ్ ఆన్ చేశారు? సాక్ష్యాలు ఇంకా ఎలా ఉండవు. మరి ధైర్యం చేసి పోలీసులు ఎదురు ఎవరైనా ఐ విట్నెస్ ఉన్నా ఆడొచ్చి పోలీసులు ఎదురుగా చెప్పలేడు. నన్ను కూడా ఇలా బూడి చేసిన భయం వేస్తుంది. టెక్నికల్ ఎవిడెన్స్ అంతా కూడా దొరకదు. ఎంతవరకు మనం సర్కమర్షియల్ ఎవిడెన్స్ మీద ఆధారపడతాం. సర్కమర్షియల్ ఎవిడెన్స్ మీద ఆధారపడి కోర్టు ఏమిస్తుంది? బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద రేపు నాగరాజు సిఐ అని వదిలిపోతుంది. శిక్ష పడదు ఈ కేసు. చూసుకోండి. ఆ విషయం తెలిసే చంద్రబాబు నాయుడు పిలిచారు, ఓదార్చారు. నీకు ఏదో న్యాయం అంటే ఏంటమ్మా? ఆవిడ ఏంటండి, నా కొడుకునైనా ఇవ్వండి, లేదు నా కొడుకు శవాన్నైనా ఇవ్వండి, లేదు బూడిదనైనా ఇవ్వండి అన్నది. నాకు తెలిసి 3 ఇవ్వలేరు వీళ్ళు. మరి న్యాయం వల్ల జరిగినట్టు, న్యాయం జరిగిందని వాళ్ళు అంటున్నారు. ఆ తల్లిదండ్రులు ఆ తల్లి అంటుంది. కానీ వాడికి అర్థం కాని ఇష్యూ ఏంటంటే నీకు న్యాయం జరిగిందేమో కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల మాత్రం న్యాయం జరగలేదు. ఎందుకంటే ఒక ఇష్యూ ఒక గదిలో జరిగినంతవరకు ఎవరికి ప్రాబ్లం ఉండదు. అది ఎప్పుడైతే పబ్లిక్లోకి వస్తుందో, పీస్ అండ్ ట్రాంక్విలిటీకి దెబ్బతింటుందో, లా అండ్ ఆర్డర్ దెబ్బతింటుందో, అది పౌరుల్లో ఒక భయోందాలని రేకెత్తిస్తుంది. అందుకే మీరు గమనిస్తే ఎవరైనా ఎక్కడైనా మర్డర్ జరిగి కొద్దిగా కొట్లాటలు గట్ట జరుగుతున్నాయి అనుకోండి, అలా జరుగుతున్నప్పుడు ఏం జరుగుతుంది? పోలీసు వాళ్ళు ఏం చేస్తారు? కవాతు చేస్తారు. ఎందుకు కవాతు చేస్తారు? మార్చేస్తారు. ఎందుకు మార్చేస్తారంటే ఆ కవాతుని చేస్తారు ఈ రౌడీల గుండెల్లో భయాన్ని సృష్టించడం కోసం ఒక 100-200 మంది పోలీసులు వచ్చి ఎక్కడైతే ఆ సెన్సిటివ్ ఏరియా ఉందో ఆ సెన్సిటివ్ ఏరియాలో వాళ్ళు కవాతు చేస్తారు. అంటే ఇంక గోండాలు భయపడిపోవాలి, రౌడీలు భయపడిపోవాలని. అట్ ద సేమ్ టైం పోలీసు ఇలా చంపేస్తుంటే మరి ప్రజల గుండెల్లో భయం వేస్తుంది కదా. నీ కొడుకు విషయం నువ్వు హ్యాపీగా ఉండొచ్చమ్మా, నువ్వు సంతోషమే, ఒక తల్లిగా నీకు ఆ బాధ తీరింది అని నిజంగా నాకు న్యాయం జరిగింది నువ్వు భావిస్తే సంతోషం. ఎందుకంటే ఆ పిల్లలు నాకు తెలుస్తుంది ఆ బాధ ఏంటో. కాబట్టి ఆ విధంగా నువ్వు హ్యాపీగా ఉండడం మాకు కావాల్సింది అదే, సంతోషమే. కానీ చంద్రబాబు నాయుడు గారు చెప్పాల్సిన తల్లిని ఒక్కదాన్నే కాదు, రాష్ట్ర ప్రజలందరూ కూడా మీరు భరోసా ఇవ్వండి. మాకు రేపు ఉదయం పోలీసుల నుంచి ఏవైనా సరే ఇలాంటి అరెస్టులు గారు చేసిన తర్వాత మమ్మల్ని చంపేస్తారేమో అని ప్రజలు భయపడుతుంటారు కదా. ఎందుకంటే యాక్టివిస్టులని లేదా ఒక కామెంట్ చేశారని ఫేస్బుక్లో, లేదా ఒక వీడియో చేశారని తీసుకెళ్ళి సుప్రసిద్ధ కొట్టేస్తున్నారు కదా. మరి భయం అయ్యేది వాళ్ళకి, అని ప్రజలందరికీ భయం వేస్తుంది. సో ప్రజల్లో మనం పోలీసింగ్ అంటే ఫ్రెండ్లీ పోలీసింగ్ క్రియేట్ చేయాలి, కానీ ఇలా భయపెట్టడాలు కాదు కదా. మరి పోలీసుల నుంచి మీరు భయపడకండి, నాది హామీ అని చెప్పేసి మరి చంద్రబాబు నాయుడు గారు ప్రజలందరికీ భరోసా ఇస్తే
ఆ తల్లిలాగా మేము కూడా మాకు న్యాయం జరిగింది, మేము ఇప్పుడు హ్యాపీగా ఉండొచ్చు అని ఫీల్ అవుతారు. మరి అదేవిధంగా చూస్తే ఈ కులం గురించి కూడాను కోనసీమ అంబేద్కర్ జిల్లాను పెడితే ఏం చేశారండి, ఒక మినిస్ట్రీలు తగలబెట్టారు. ఎవరు తగలబెట్టారండి? జనసేన. అప్పుడు అంటే జగన్ ముఖ్యమంత్రి ఉంటే అప్పుడు మినిస్ట్రీలు తగలబెట్టలేదా? జిల్లా పేరు మార్చారండి. ఎందుకు తగలబెట్టరో మీ మనసులో తెలియదా? సో అందుకోసమే మీ మనసులో ఉన్నది ఒకటి, పైకి చెప్పింది ఒకటి, సందర్భానుసారం దాన్ని మార్చుకుంటూ వస్తుంటారు. కాబట్టి మేము చాలాసార్లు చెప్పాం, ఇప్పటికీ చెప్తున్నాం, ఇలా చేసుకుంటూ వెళ్ళిపోతే మీ గ్రాఫ్ పడిపోతుంది, ఇంకా పడిపోతుంది. విజయ్ చూడండి అంత చక్కగా చేస్తున్నాడు. అక్కడ సీఎం అయినంటే ప్రతి పోలీస్ స్టేషన్లో సీసీ కెమెరాలు పెట్టమని ఆర్డర్ జారీ చేశాడు. అలా ఎన్నో చేస్తున్నాడు. అక్కడ రోడ్ల మీద వాళ్ళు తాగేసి బాటిల్ కట్టి పారేకండి, తిరిగి మీరు గవర్నమెంట్కి ఇచ్చిన మీకు బాటిల్ 10 రూపాయలు వస్తుంది. చూసారా ఎంత చక్కటి ఇదో. అంటే ఆయన చేస్తుంది రోడ్ల మీద బాటిల్ కట్టి పడేస్తే ఎవరిని గుచ్చుకుంటాయి, లేదా యాక్సిడెంట్లు అవుతాయి, ఏ బండి దానికి ఎక్కితాయి. ఈ తాగుబోతులు అక్కడ పడేసారు తెలియదు. అందుకే దానికి కూడా ఏం చేసింటే ఆ తిరిగి మాకు గవర్నమెంట్కి ఇచ్చింది బాటిల్ 10 రూపాయలు వస్తుందని చెప్పాడు. ఇలాంటి చిన్న చిన్న విషయాలే కావచ్చు, కానీ అతను సమాజం కోసం ఆలోచించే విధానం గొప్పది కదా. మీరు ఎందుకు ఆలోచించలేపుతున్నారు? మీరు ఎందుకు ఆలోచించలేపుతున్నారు? మీ మనసులో గ్రెడ్జ్ ఉందన్న, ఫ్రాంక్గా చెప్పాలని గ్రెడ్జ్ ఉంది. మిమ్మల్ని ఓడిస్తున్నారు, మీరు సింగిల్గా పోటీ చేసి గెలలేరు. ఈ విషయం అందరికీ తెలిసిందే. కాదు, ట్రై చేసి చూడండి. మీ గ్రాఫ్ పడిపోయిందో లేదో మీకు అర్థమైపోద్ది. ఎందుకంటే ఇంతకుముందు రోజుల్లో చాలామంది మిమ్మల్ని నమ్మారు, కానీ ఇప్పుడు ఏంటంటే రాను రాను ఆ డబుల్ స్టాండర్డ్ అనేది క్లియర్గా అర్థమవుతుంది. కాబట్టి ఇప్పుడు ఆ నమ్మకం తగ్గుతుంది ప్రజల్లో కానీ మీ అభిమానుల్లో కానీ. ఆ గ్రాఫ్ పడిపోతుంది. కొద్దిగా జాగ్రత్తగా మీరు మెయింటైన్ చేయవలసిన అవసరం ఉంది. నిజంగా సమస్య మీరు ప్రశ్నించవలసిన అవసరం ఉంది. మీరు హెబియస్ కార్పస్కి వెళ్ళినప్పుడు ఆ రోజు మీరు ప్రశ్నించుంటే మీరు ఎంతవరకు రాకపోయి ఉండదు. లేదా తల్లి అన్నాలు తిరుగుతున్నప్పుడు మీ జనసేన నాయకులు బేరసారాలకు వచ్చినప్పుడు తల్లితో అప్పుడే మీరు చొరవ తీసుకొని మీ అపాయింట్మెంట్ వాళ్ళకి ఇచ్చుంటే, కలవనివ్వలేదని చెప్తున్నారు కదా తల్లిదండ్రులు, మిమ్మల్ని కలవనివ్వలేదని ఇచ్చుంటే అసలు ఈ సమస్య ఉండకపోయి ఉండేది. ఇక్కడి నుంచైనా ప్రజా సమస్యలు నిజాయితీగా మీరు స్పందించండి డిప్యూటీ సీఎం గారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వాయిస్ ఆఫ్ మంజాస్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.